హలో అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు రెండు చిన్న కథలు చెప్తుందామండి. ఫస్ట్ కథ పేరు అందని పండ్లు పుల్లన. ఒక ఊరి పొలిమేరలో ఒక నక్క ఉండేది. ఒకరోజు దానికి ఆహారం ఏమీ దొరకలేదు. ఆకలితో కడుపు కాలిపోతున్నది. ఊరిలోకి వస్తూ ఉంటే ద్రాక్ష తోట కనిపించినది. గుత్తులు గుత్తులుగా కనిపించే ద్రాక్ష పండ్లు చూడగానే దానికి నోరూరి ప్రాణం లేచి వచ్చినది. ద్రాక్ష పందిరి కింద కూర్చుని పండ్ల గుత్తుల వైపుకే చూస్తూ ఉంది. ఎగిరి ద్రాక్ష గుత్తుల్ని అందుకోవడానికి ప్రయత్నించింది, కానీ అవి అందలేదు. ఒకసారి బోర్లా పడింది. మళ్ళీ ప్రయత్నించి ఎగిరింది. లాభం లేకపోయింది. మరొకసారి ఎగిరింది. పండ్లు మాత్రం అందడం లేదు. అలా ఎగరడం పడడం చాలాసార్లు చేసింది. ఫలితం మాత్రం దక్కలేదు. ఇక తనకు అయ్యే పని కాదు అని నిర్ణయానికి వచ్చి మరొక వైపుకు వెళుతుంది. ఈ చోద్యం చూస్తున్న ఒక కుందేలు ఈ లోపున అటు వచ్చింది. ఈ నక్క ఇలాగా పండ్లు అందట్లేదని తిప్పలు పడడం ఈ కుందేలు చూస్తుందన్నమాట అండి. చూసి అటు వచ్చింది. నక్క బావా ద్రాక్ష పండ్లు తినలేదా అని అడిగింది. నక్కకు మొదట ఏం చెప్పాలో తెలియలేదు. పైకి చిరునవ్వు చిందించి కాస్త తమాయించుకుని ఆ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉన్నాయి, అందుకే తినలేదు అని అంటూ నిలబడకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది. అంతే కదండి, మరి అందని పండ్లు ఎప్పుడూ పుల్లనే కదా. అదన్నమాట కథ. ఓకే అండి, ఇంకొక కథ చెప్పుకుందాం మనం. ఆ కథ పేరు స్వశక్తి. దారా నగర రాజ్యానికి భోజరాజు 11వ శతాబ్దిలో పట్టాభిషిక్తుడయ్యాడు. రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. తన పాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో తెలుసుకొనడానికి మారువేషంలో దేశయాత్రకు బయలుదేరాడు. 2-3 మజిలీలు పూర్తి చేశాడు. 3వ మజిలీలో ఉండగా తాను విశ్రమిస్తున్న బస కిటికీ గుండా బయటకు చూశాడు. జనం తండోపతండాలుగా ఆ వైపు వెళ్ళడం భోజరాజు గమనించాడు. ఏమిటా చోద్యం అని తాను బయటకు బయలుదేరాడు. ఊరు బయట ఎవరో మహాత్ముడు ప్రసంగిస్తున్నాడని తెలుసుకుని తాను ఆ ప్రసంగం విని సందేహం తీర్చుకునే ఉద్దేశంతో ఉత్సాహంగా అటుపోయి మారువేషంలోనే తాను ఆ ప్రసంగం విన్నాడు. జనసందోహం తగ్గింది. చీకటి పడింది. భోజరాజు ఆ మహాత్ముని దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో ఆ మహాత్ముడు కూర్చున్న చోటు నుంచి లేవబోతుంటే తాను కప్పుకున్న శాలువాకు మేకు తగిలి చిరిగింది. అసలే అది పాత ఉత్తరీయం. అయినా ఆ చినుగును కుట్టడానికి గాను సూది దారం తీసుకున్నాడు. సూదిలో దారం దూరుస్తున్నాడు, కానీ దారం పక్కకు పోయి సూది బెజ్జంలోకి వెళ్ళడం లేదు. దీన్ని భోజరాజు గమనిస్తూనే ఉన్నాడు. ఆ మహాత్ముని సమీపించాడు. స్వామి, అది చినిగిపోయింది కదా, పైగా పాతది. దానిని కుట్టడం దేనికి? నా దగ్గర కొత్త శాలువా ఉంది, తీసుకోండి మహాప్రభు అంటూ భోజరాజు తన శాలువా ఆయనకు ఇవ్వబోయాడు. కానీ ఆయన స్వీకరించకుండా, ఎవరు నాయనా నీవు?
నీవు నాకు సాయం చేయాలనుకుంటున్నావా అన్నాడు ఆ స్వామీజీ. అవును స్వామి, ఈ కొత్త శాలువాను మీరు తీసుకోండి అన్నాడు భోజరాజు. దానికి జవాబుగా ఆ మహాత్ముడు, నాయనా, నాకు నీవు నిజంగా మేలు చేయాలంటే ముందుగా నీ కొత్త శాలువాను నీవు తీసుకో. నీకు చేతనైతే ఈ సూదిలో దారం గుచ్చి ఈ బాబు అన్నాడా స్వామీజీ. భోజరాజు మాట్లాడడానికి నోరు పెగలలేదు. అప్పుడు ఆ మహాత్ముడు ఇలా అన్నాడు, మిత్రమా, నీ వద్ద నుండి శాలువా తీసుకోనందుకు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎప్పుడు మీరు పరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదు. స్వశక్తి మీద ఆధారపడడం అనేది రాజు మొదలు సామాన్య వరకు అందరూ అనుసరించదగిన సూత్రం అన్నాడు ఆయన. అప్పుడు స్వశక్తి, స్వాలంబన ఆ మహాత్ముడు తనకు ఉపదేశించిన మంత్రమని భోజరాజు అప్పటి నుండి తన కొలువులో ఎవరి మీద ఆధారపడకుండా విధాన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఎవరైనా తమ స్వశక్తిపైనే ఆధారపడాలన్నదే ఈ కథా సారాంశం. అది స్వశక్తి మీద ఆధారపడాలి అన్నదే ఈ కథ సారాంశం అన్నమాట. ఇదండి ఈరోజు కథలు. రెండు చిన్నవే కానీ మంచి కథలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?